నేను వస్తుంటే మా ఫ్రెండ్ వస్తా అన్నాడు, వాడిని కూడా తెచ్చాను. యాక్చువల్గా వాళ్ళ మైక్ ఉంది, బ్యాగ్లో ఉండిపోయింది. వాడికి స్పెషల్ మైక్, ఈ మైక్ యూజ్ చేస్తాడు ఈరోజు. వీడి పేరు ఏంటి తెలిసిన? తెలీదు. అమ్మా ఏమైతుంది ఇక్కడ? అందరు పిల్లలు నన్ను ఇలా చూస్తున్నారు తినేటట్టు. అసలు లంచ్ టైం ఆకలిగమంటున్నారు, నన్ను కాబట్టి వేసేటట్టున్నారు. ఇక్కడ సండే స్కూల్ VBS అయింది. పిల్లలందరూ చూడండి ఎంత మంచిగా పాటలు పాడారు. ఎంతసేపు చెమటలు గారుకుంటూనే అన్ని చేశారు, యాక్షన్ సాంగ్ చేశారు, అన్ని చేశారు. నిజమా? అవును 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 చేశాను. మీకు పర్ఫెక్ట్ అంటే అంత ఇష్టం, దగ్గరకు వస్తే అంత భయమా? అంత భయమానేనంటే అవును అవును వస్తావా? లేదు లేదు. గుడ్ బాయ్. ఓకే, నేను ఇంట్రడ్యూస్ చేసుకో. నువ్వు చేసుకున్నావా? నేను చేసుకోలేదు, నేను కూడా చేసుకుంటాను. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను కదా, పాస్టర్ గారిని ఫస్ట్ టైం నేను వచ్చాను. నా పేరు KJ ఇమాన్యుయల్ అండి. నేను కూడా సేవ చేస్తున్నాను. ఇండియన్ ఇంటర్నేషనల్లో నేను స్టేట్ లెవెల్లో పనిచేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, సేవ చేస్తున్నాను. ఇట్లా పిల్లల మధ్యలో కూడా పనిచేస్తున్నాను. మా అయ్యగారు కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఆయన నేను కలిసి తిమోతి ఎక్స్పోజిటరీ అకాడమీలో క్యాబినెట్ మెంబర్స్గా కూడా ఉన్నాం. నా చిన్న ఇంట్రొడక్షన్. నీ ఇంట్రొడక్షన్ అయిపోయింది, నాది నువ్వే చెప్పుకో, నాకేంది. ఓకే, నా పేరు చెప్పనా? చెప్పాలి నిజంగా చెప్పాలా? చెప్పాలి. చెప్పాలా? మీ పేరు చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి. గుర్తుందా మీ పేరు? గుర్తుందా లేదా? మర్చిపోయారా పేరు? చెప్పండి మీ పేరు చెప్పండి, అప్పుడు నా పేరు చెప్తా. నీ పేరు చెప్పాను. మర్చిపోయామా? గుర్తు చేయాలా వచ్చి? చెవులో ఏంతో పెడితే గుర్తొస్తుంది. అవునా? ఓకే, నీ పేరు చెప్పు. ఇంకా చాలా టైం అయింది, అందరు బాబు స్నానాలు చేస్తున్నారు. నిజమా? చూడు ఎంత తడిచిపోయారు ఇప్పుడు. తొందరగా నీ పేరు చెప్పి మనం బాయ్ చెప్తాం. ఓకే, నా పేరు గుర్తు రావట్లేదు. గుర్తొచ్చింది. చెప్పు మరి తొందరగా. నా పేరు ఫంకీ. నా పేరు చెప్పండి. ఫంకీ, ఫన్కీ. అర్థం కాలేదా? అర్థమైంది అర్థమైందా? అర్థమైంది. అన్న మంకీ అంటారు. ఐ డోంట్ లైక్ దట్. మరి కరెక్ట్ చెప్పు, నీ భాష అర్థం కావట్లేదు. నువ్వు ఏదో చైనీస్ భాషలో చెప్తే వాళ్ళు ఏమో మంకీ అనుకుంటున్నారు. కరెక్ట్ చెప్పు. మై నేమ్ ఇస్ ఫంకీ. ఫన్. హాయ్ 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 హాయ్. ఇప్పుడు చెప్పండి నా పేరు ఫన్కీ. ఫంకీ. ఫన్కీ. యాక్చువల్గా రోజు ఒక పేరు పెట్టుకుంటా నేను. ఈ రోజు మాత్రం ఒరిజినల్ నేను చెప్పేసాను, టైం లేదు మనకి. సరే ఫంకీ, ఇంతసేపు అక్కలు పిల్లలందరూ మంచిగా పాటలు పాడారు, యాక్షన్ చేశారు. ఎక్కడ చేశారన్నా? ఇక్కడే, మరి ఇంకెక్కడ? ఈ ప్లేస్లోనే అన్నీ జరిగాయి. వాళ్ళు మంచిగా నేర్చుకున్నారు. కిరీటాలు చూసామా? చాలా బాగుంది. నాకేది కిరీటం? గారు నాకేది కిరీటం? నన్ను చిన్న చూపు చూస్తున్నాడు, చిన్నవాడని. బైబుల్లో చిన్నవాడి దగ్గర ఏముండే తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు. దాంతో ఎంతమంది తిన్నారు? 5,000 మంది 5,000 మంది పురుషులు. వాళ్ళ పేర్లు చెప్పండి మీరు. తెలీదు. పేరు చెప్పండి. వాళ్ళ ఫస్ట్ 15 minutes చెప్పండి. ఓకే ఓకే ఫంకీ, నువ్వు ఒక మంచి, నువ్వు కూడా పాట పాడు. నీ డ్రెస్ చాలా బాగుంది. వాళ్ళు కూడా మంచి మంచి డ్రెస్ వేసుకుంటారు. కానీ నీకు మాత్రం చెమట రావట్లేదు, అదే సంతోషం. నువ్వు బాగానే ఫారినర్ కనుక నీకు ఎక్కువ రావాలి, రావట్లేదు.
సరే ఒక మంచి పాట పాడు, తర్వాత మనం వెళ్ళిపోదాం. అరే ఏంటి ముక్కు చీముడు కారుతున్నది? చీముడు కారుతుందిరా, చీముడు ఇక్కడ నుంచి మెల్లగా తుడుస్తా, మెల్లగా పిల్లలు, చిన్న పిల్లలు. సరే అట్లనే కారని. కొంతమంది ఏం చేస్తారు, ముక్కు కారుతుంటే నువ్వు కూడా అట్లా చేసుకొని ఏం చెప్పాలి అంతే కదా, చిన్నపిల్లలు చేస్తారా కదా. మీరు కూడా పెద్దోళ్ళు చిన్నప్పుడు అట్లే చేసారు, ఇప్పుడు నవ్వుతా ఉన్నారు కదా. ఓకే ఒక పాట పాడు, వెళ్ళిపోదాం. ఓకే హిందీ వచ్చా? వచ్చు కదా. వచ్చు. మారా మైక్ పడిపోతుంది. మరి దావీదు అట్లనే చేశాడు అనుకుంటారు, అవునా కదా? దావీదు అట్లనే గుమాయించి చేస్తే ఏం జరిగింది? గొల్లియాత్ చచ్చిపోయాడు. గొల్లియాత్ చనిపోయాడు. గొల్లియాత్ మరకయా? లేవునైనా లేవు. बाद में क्या हुआ मालूम है? दावीदु ऐसा कत्ती लेके कटा काटे. ఓకే ఓకే, అంత యాక్షన్ అయితే అన్ని ఊడిపోతున్నాయి. ఇంకా వేరేది ఏదైనా మంచి పాట ఒకటి వాడు, తర్వాత మనం బాయ్ చెప్తాం. అంకుల్ ఆంటీ అందరు చూస్తున్నారు. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ చెప్పరా? థ్యాంక్ యూ. ఐ లైక్ యూ ఆల్. పాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. కేక్ ఇస్తావా? చాక్లెట్ ఇస్తావా? మీరే తింటారా పిల్లలు? నాకు లేదా? సరే పాట పాడు, మంచిది ఇస్తారు. నేనని ఇప్పిస్తా, అయ్యగారు ఇప్పిస్తాడు. మంచి పాట, ఎక్కువ యాక్షన్ లేనిది పాడు. అన్న నీకు తెలియదు సంగీతం అంటేనే, సంగీతంలో సా పా సా ఫస్ట్ పిచ్చి కొరకు పాడాలి, తర్వాతనే ఏ పాట అయినా. అవునా టీచర్? టీచర్ కదా, అవునా? అవునవును. వీళ్ళెవరికి సంగీతం రాదు, మా అన్నకు కూడా, అందుకే నన్ను ఎక్కిరిస్తుంటాడు. నీకే వచ్చి సంగీతం పాడు. నీలో ఉన్నదా నిసిలో పడమంటే ఓకే అన్నది. దోమలు పోతాయి. నేను అయ్యో తుమ్మగారు మీరు నమ్మలేదు, యేసును నమ్మినంతగా. ఇప్పుడు అందరం పడతాం. అయ్యో తుమ్మగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. ఏం చూస్తున్నావు నువ్వు కూడా వాడు? ఇంకో పిల్లలు వాడుతుంది కదా, మళ్ళీ నేనెందుకు? సరే ఇద్దరం వాడదామా? అవును మరి. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి శీలో పడమంటే ఓకే అన్నది. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. అయ్యో తుమ్మగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. పప్పారే పప్పప్ప పప్పారే పప్పప్ప పప్పారే పప్పప్ప పారే పారే పా. ఓకే ఇంకా బాయ్ చెప్పేసి, నాకు కూడా చెమటలు స్నానం వస్తుంది.
కోటేశ్వర్ అంకుల్ లవ్ యూ. లవ్ యూ టు. టీచర్స్ మీకు నమస్తే. నమస్తే. బాగా బాగా నేర్పించారని అయ్యారు. చాక్లెట్ ఇస్తారు కనుక మీకు కూడా నమస్తే. ఓకే బాయ్ చెప్పు, చాలాసేపు అయింది. బాయ్ చెప్తే మనం వెళ్ళిపోతాం. ఓకే బాయ్. బాయ్ బాయ్. బాయ్. టీచర్స్ బాయ్. అప్పుడేనా? చాక్లెట్ ఇవ్వాలి. ఇస్తాం ఇప్పుడే ఇస్తాం. ఓకే ఎవ్రీవన్ బాయ్. 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 వెళ్ళిపోయి చాలా టైం అయింది.